ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చి ఆనియన్ ఆమ్లెట్ చేస్తున్నాం. దానికోసం 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ టర్మరిక్ వేసి దానికోసం నేను ఒక 3 ఆనియన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్నగా. కొంచెం కర్రీ లీవ్స్, ఒక చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్, ఎగ్స్ వచ్చి నేను ఒక 3 ఎగ్స్ని కట్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. 3 ఎగ్స్ వాటిని మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకొని, మీ దగ్గర బ్లెండర్ ఉంటే కూడా బాగా బ్లెండ్ చేసుకోండి. బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన దాకా ఉండండి. హీట్ ఎక్కిన తర్వాత మీకు కావాలంటే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ స్ప్రే మాత్రం చేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ ఉండకూడదని. పాన్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిపైన ఆమ్లెట్ వేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకొని లైట్గా దానిపైన కొంచెం ఒకసారి ఆయిల్ స్ప్రే చేస్తున్నాను నేను, అంతే. 30 సెకండ్స్ అయిపోయింది. కొంచెం ఆమ్లెట్ నేను తిరిగేసానండి. అంతే. సో ఆనియన్ రెడీ, బాగా అయిపోయింది కదా, ఆనియన్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తిందాం. సో నా ఆమ్లెట్ వేయడం అయితే అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి నాకు ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.